ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యములో స్వయంగా దేవుడే అబ్రహాముతో చెప్పుచున్న మాట అది. అక్కడ 2వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్ చెప్పండి ఇంకొంచెం గట్టిగా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చూడండి, నేను మీతో చెప్పాలనుకున్న వాగ్దానం ఏమిటంటే, నీవు ఆశీర్వాదముగా నుందువు. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఇది వ్యక్తిగతమైన వాగ్దానం. స్వయంగా ఒక వ్యక్తితో దేవుడు చెప్పిన మాట ఇది. ఈరోజు ఆ వ్యక్తి నీవే అని అనుకోండి. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఆ వ్యక్తిని నేనే అని ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే మనము అని ఫీల్ అయినప్పుడే ఆ వాగ్దానాన్ని మనం అనుభవించగలం. స్వయంగా దేవుడే చెప్పుచున్నారు ఒక వ్యక్తితో, నీవు ఆశీర్వాదముగా నొందబోతున్నావు. ఈ నెల ఈ వర్తమానం వినుచున్న మీరందరూ ఆశీర్వాదముగా ఉందురుగాక. చేతులు పైకెత్తి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. నేను ఆశీర్వాదముగా ఉండాలి. ఎవరికి వారు అనుకోండి, ఈ నెల నేను ఆశీర్వాదముగా ఉండబోతున్నాను అని అనుకోండి కొంచెం గట్టిగా. ఎక్కడ నిలబడినా నీవు ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. ఎక్కడ నీవు అడుగుపెట్టిన ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. ఏ పొలములో నీవు అడుగుపెట్టిన ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. ఏ సంఘములో నీవు అడుగుపెట్టిన ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. ఏ వ్యాపారములో నీవు అడుగుపెట్టిన ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. ఏ ప్రజల మధ్యలో నీవు అడుగుపెట్టినా నీవు ఆశీర్వాదముగా ఉందువుగాక. చెప్పండి గట్టిగా. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. 3వ వాక్యంలో కూడా మరొక వాగ్దానం ఉంది. ఈ రెండు కలిపి ఈ నెల నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏమిటంటే, ఈ 12వ అధ్యాయం 3వ వాక్యములో వ్రాయబడిన మరొక మాట ఏమిటంటే, చూడండి, నిన్ను దూషించు వానిని శపించెదను. ఈ మాట గమనించండి. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ఇప్పుడు 2-3 వాక్యాల్లో నేను చెప్పే మాటను మీరు గమనించండి. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వాక్యములలో ఒక్క మాట నేను కలిపి చదువుతాను చూడండి. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడును. అందరు చెప్పండి ఆమేన్. మొదట నీవు ఆశీర్వాదముగా ఉండబోతున్నావు, తర్వాత నిన్ను బట్టి నీ వంశం ఆశీర్వదించబడబోతుంది. అది ఈ 2 వాక్యాల్లో ఉన్న అర్థం అదే. 3వ వాక్యంలో ఏమంటారు? భూమి యొక్క సమస్త వంశములు నీయందు. ఆ మాట గమనించండి. ఎందుకు నీయందంటే 2వ వాక్యంలో చెప్తాడు దేవుడు, నీవెలా ఉన్నావు చెప్పండి అందరూ. నీవెలా ఉన్నావు? ఆశీర్వాదముగా ఉన్నావు గనుక నీయందు నీ వంశం ఆశీర్వదించబడబోతుంది. అందరు చెప్పండి ఆమేన్. నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదించబడబోతుంది. నిన్ను బట్టి నీ వ్యాపారం ఆశీర్వదించబడబోతుంది. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడబోతుంది. నిన్ను బట్టి నీ సమస్త వంశము ఆశీర్వదించబడునుగాక.
ఈ నెల నీవు ఆశీర్వాదముగా ఉంచే నెల. విశ్వసించిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. చాలామంది ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మేము ఆశీర్వాదించబడితే బాగుంటుంది, మా పిల్లలు ఆశీర్వదించబడితే బాగుంటుంది, మా కుటుంబాలు ఆశీర్వదించబడితే బాగుంటుంది, మా సంఘాలు ఆశీర్వదించబడితే బాగుంటుంది అని. మంచిదే. చాలామంది ఆశీర్వాదాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు. అందరి వల్ల కాదు. అందరూ ఆశీర్వదించబడలేరు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. దైవ సన్నిధికి చాలామంది వస్తుంటారు. వచ్చిన వారందరూ ఆశీర్వదించబడలేరు. ఒకరు ఆశీర్వదించబడతారు, మరొకరు బాధపడుతూ ఉంటారు. అయ్యో, నేనెందుకు ఆశీర్వదించబడలేదే, నేనెందుకు దీవించబడలేదే అని. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ నెల ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ నెల ఈ రోజు నుంచి దేవుడు నాతో చెప్పమన్నారు, నేను మీతో చెప్పుచున్నాను. మీరందరూ ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. అందరు చెప్పండి ఆమేనని. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న మాట, నీవు ఆశీర్వాదముగా నుందువుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఏశావు అనే ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్లో. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడిచెను గాని. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యమును చదివితే అక్కడ చూడండి, ఏశావు గురించి ఇప్పుడు ఎవరైనా ఒకరు చదవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఏశావు తన తమ్ముడు ఆశీర్వాదం పొందిన ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు శ్రద్ధతో వెదికినను అది దొరకలేదు. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, ఆశీర్వాదం పొందాలని ఎవరెవరి దగ్గర నీవు కన్నీరు కార్చుచున్నావేమో, ఎన్నో మెట్లు నీవు ఎక్కుచున్నావేమో, ఎన్నో వారాలు నీవు భక్తి చేస్తున్నావేమో, ఎవరు నిన్ను ఆశీర్వదించలేరు. నేను ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే నిన్ను ఆశీర్వాదముగా ఉంచగలడు. అందరు చెప్పండి ఆమేన్. నీవు ఈ నెల ఒక బ్లెస్డ్ పర్సన్గా ఉండబోతున్నావు. ఎంతమందికి ఉండాలని కోరుకుంది చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. నేను బాగా ప్రార్థన చేసుకున్నాను. ఈ వాగ్దానాన్ని ప్రభు చెప్పినప్పుడు, ఈ నెల నేను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండబోతున్నాను. మీరు కూడా ఈ నెల అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండబోతున్నారు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? జాగ్రత్తగా వినాలి. ఆ మధ్య యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఆశీర్వదించబడాలనుకున్న వారందరూ చేతులు ఎత్తండి అని. అందరూ చేతులు ఎత్తారట, కానీ మందిరంలో ఒకడు కూర్చొని ఉన్నాడు, వాడు మాత్రం చెయ్యి ఎత్తలేదట. అందరూ చేతులు ఎత్తారు. ఎందుకు? వానికి ఆశీర్వాదం అవసరం లేదా అని బాగా ఆలోచించాడట. మరొక్కసారి చెప్తున్నాను, ఆశీర్వాదం కావాలనుకున్న వారందరూ చేతులు ఎత్తండి అని అడిగాడట. అందరూ చేతులు ఎత్తారట, కానీ వాడు ఎత్తలేదట. యేసన్న గారికి డౌట్ వచ్చింది, వాడికి ఏమన్నా చెవుడు ఉందా అని. హల్లెలూయా అని చెప్పండి అంటే అందరూ చెప్పారు.
వాడికి చెవుడు లేదని కన్ఫర్మ్ చేసుకొని ప్రార్థనలు చేసేటప్పుడు వాక్యం ముగించారు. ప్రార్థనలు చేసేటప్పుడు వాడికి ఒక్కడికే ప్రార్థన చేయకుండా అందరికి ప్రార్థన చేసి పంపి వాడిని అలా ఆపాడట. ఆపి అందరు వెళ్ళిన తర్వాత అడిగాడట, బ్రదర్ నీకు ఆశీర్వాదం అవసరం లేదా అని. ఎందుకండి యేసన్న గారు, నేను ఆశీర్వదించబడే ఉన్నాను అన్నాడట. అవునా, నీవు ఆశీర్వదించబడే ఉన్నావా? అవునా, ఆశీర్వదించబడ్డావా? అవును, నేను ఆశీర్వదించబడ్డాను అన్నాడట. ఎందుకో యేసన్న గారికి డౌట్ వచ్చి, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి నీ దృష్టిలో అని అడిగారట. జాగ్రత్తగా వినాలి. బ్రదర్, ఆశీర్వదించబడ్డాను అంటున్నావు, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి నీ దృష్టిలో అంటే అతను అన్నాడట, ఏముందండి యేసన్న గారు, ఇప్పటికీ 8 మంది పిల్లలు, నాకు 9వ వాడు కూడా రెడీగా ఉన్నాడు మా ఆవిడ కడుపులో. మీ పిల్లలు వచ్చారా చర్చికి? వచ్చారు అని సైగ చేస్తే వాళ్ళ పిల్లలందరూ ఇటు వచ్చారట. యేసన్న గారు చెప్తారు, ఆ 8 మందికి ఒకడికి నిక్కరు ఉంటే వాడికి సొక్కా లేదు, ఒకడికి సొక్కా ఉంటే ఇంకొకడికి నిక్కరు లేదు. 8 మంది వరుసగా నిలబడితే ఈడనుకుంటున్నాడు ఎక్కువ మంది పిల్లలుంటే అది చెప్పాలి అందరు నోరు తెరిచి, అది వాడి దృష్టిలో ఆశీర్వాదం. వారికి తినడానికి తిండుండదు, వారికి మంచి బట్టలు కూడా ఉండవు. అంటే వీడి దృష్టిలో ఆశీర్వాదం అంటే ఎక్కువ అప్పులో ఎక్కువ పిల్లలో కాదు. మీరు ఎప్పుడైనా చదువుకున్నారో లేదో, అసలు ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ఉంటారు? నేను చదివాను. అసలు ఆశీర్వాదం అంటే ఎలా? ఇప్పుడు మీరు ఆశీర్వాదముగా ఉందురు అంటే చాలా విశ్వాసంతో మీరు ఆమేనని కోరుకున్నారు, అలా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. ఆశీర్వాదం అంటే ఇల్లు కాదు, ఆశీర్వాదం అంటే పిల్లలు కాదు. ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ఉంటారో తెలుసా? అబ్రహాముతో దేవుడు నీవు ఆశీర్వాదముగా నుందువు అని వ్యక్తిగత వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారంటే, అసలు దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ గమనించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వాక్యాలు చదివితే మొట్టమొదట దేవుని ఆశీర్వాదం అక్కడ మీరు చూస్తారు. ఓకే, సృజించారు. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈరోజు మీకు చాలా క్లియర్ అయిపోతుంది అసలు ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ఉంటారో. దేవుడు వారిని ఆశీర్వదించి ఎలా ఆశీర్వదించారు? చూడండి జాగ్రత్తగా. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ఉంటారు? దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆశీర్వాదములో ఇవన్నీ దాగి ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. ఓ 2 అంతస్తులు ఇల్లు కట్టి నేను ఆశీర్వదించబడ్డాను అంటే దాని అర్థం అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదములో ఫలభరితమైన జీవితం ఉంటుంది, ఆశీర్వాదములో అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదములో విస్తరణ ఉంటుంది, ఆశీర్వాదములో భూమిని నిండించి దానిని లోపరుచుకునే తత్వం ఉంటుంది. ఇవన్నీ ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో
ఆ వ్యక్తి దేవుని దృష్టిలో చెప్పండి, అందరు చెప్పండి ఇప్పుడు, ఆశీర్వదించబడినవాడు. ఈ నెల దేవుడు ఇట్టి ఆశీర్వాదముతో నిన్ను నింపబోతున్నాడు. మీరు ఫలించబోతున్నారు, మీరు అభివృద్ధి పొందబోతున్నారు, మీరు భూమిని నిండించబోతున్నారు, దానిని మీరు లోబరుచుకోబోతున్నారు. భూమిని లోపరుచుకోవటం అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు ఒక పంట వేసావంటే ఆ పంట నీ స్వాధీనంలోనే ఉండబోతుంది. చెప్పండి ఆమేనండి కొంచెం గట్టిగా. ఆ భూమిని నీవు లోపరుచుకోవటం అంటే ఆ పంట ఏ పురుగు స్వాధీనంలోనికి వెళ్ళదు, నీ పంట నీ స్వాధీనంలోనే ఉండబోతుంది. నీవు అభివృద్ధి పొందబోతున్నావు, నీవు ఫలించబోతున్నావు, నీవు విస్తరించబోతున్నావు. ఇవన్నీ కలిపితే అప్పుడు దాన్ని ఏమంటారు? ఇప్పుడు చెప్పాలి గట్టిగా, ఇది ఆశీర్వాదం. వీరు ఆశీర్వదించబడిన వారు, వీరు దేవుని చేత ఆశీర్వాదముగా ఉన్నవారు. ఈ నెల ఆశీర్వాదములో దాగి ఉన్న ప్రతి ఫలమును మీరు పొందబోతున్నారు. ప్రతి అభివృద్ధి మీకు జరగబోతుంది. భూమిని నిండించి దానిని స్వతంత్రించుకొనుగాక. ప్రైజలో ఇవన్నీ ఉంటే వారు చెప్పండి అందరూ, వారు ఆశీర్వదించబడిన వారు. ఈ నెల నీవు ఆశీర్వాదముగా నుందుగాక, ఆశీర్వాదముగా నుందుగాక. ఫలించబోతున్నారు, మీ గర్భాలు తెరవబడబోతున్నాయి, మీ వ్యాపారాలు ఫలించబోతున్నాయి, మీ కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములతో అవి నింపబడునుగాక. అభివృద్ధి పదములోనికి మీరు నడిపించబడుదురుగాక. మీరు విత్తనం వేసిన భూమిని మీరు స్వతంత్రించుకొందురుగాక. ఇదే ఆశీర్వాదం. ప్రైజలో అందుకే వ్యక్తిగతముగా దేవుడు చెప్పారు, నీవు ఎలా ఉండబోతున్నావు? నీవు ఆశీర్వాదముగా నుండుగాక. విశ్వసించిన వారందరు చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఎప్పుడు ఆయన నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతారో ఒక 3 విషయాలు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినగలిగితే క్లుప్తంగా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ నెల మీలో కొన్ని స్వభావాలు ఉన్నప్పుడు యేసయ్య నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచబోతున్నారు. జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదం అంటే మీరు మర్చిపోవద్దు. ఆశీర్వాదం అంటే ఫలించడం, చెప్పండి, అభివృద్ధి పొందడం, భూమిని లోపరుచుకోవడం, విస్తరించడం, ఇవన్నీ ఆశీర్వాదాలే. ఆశీర్వాదములో ఇవన్నీ ఉన్నాయి. మరి నేను ఆశీర్వాదముగా ఉండాలంటే, నీవు ఆశీర్వాదముగా ఉండాలంటే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వాక్యమును చదివితే అక్కడ రాయబడిన ఒక మాట చూడండి. ఓకే, ఈ మాట జాగ్రత్తగా వినాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ నిమిత్తము ఆశీర్వాదముగా మార్చెను. జాగ్రత్తగా వినాలి. యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా
మార్చెను. ఈ మాట అర్థమవుతుందా మీకు? నేను దేవుణ్ణి ప్రేమించడం కాదు. ఒకసారి జాగ్రత్తగా చూడాలి ఆ మాట. నేను దేవుణ్ణి ప్రేమించడం కాదు, నన్నే దేవుడు ప్రేమించుచున్నారు. అర్థమైందా? అక్కడ మరొకసారి మీరు జాగ్రత్తగా వినాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీవు ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. ఆమేన్ చెప్పండి. నిన్ను శపించేవారు ఎంతమంది ఉన్నా, అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటోలో వెనక రాసి ఉంటుంది. మీరు చదివారో లేదో, నేను బాగా చదువుతాను అలాంటివి. మీ ఏడుపులే మాకు, చదివారు అయితే అందరూ. మీ ఏడుపులే మాకు, ఇదిగో ఈ వాక్యాన్ని కూడా అదే. వారిని శపించాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. అయితే దేవుడు అంటారు చూడండి, మీ దగ్గరకు వస్తున్న శాపాలన్నిటిని నేను మీకు ఆశీర్వాదకరముగా మార్చాను. ఈ నెల మిమ్మల్ని శపించేవారు, మీ మీద పడి ఏడ్చేవారు, మీ మీద పడి గొనిగేవారు ఎంతమంది ఉన్నా గొనగండి అనండి, శపించండి అనండి. మమ్మల్ని చూసి ఏడవకండ్రా అని అనకండి. ఏడవరా బాబాను. ఎందుకంటే అవన్నీ నీకు ఆశీర్వాదకరముగా మార్చబడబోతున్నాయి. అందరు చెప్పండి ఆమేన్. ఏడ్చేవాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఏడ్చేవాళ్ళు ఉంటారు. అమ్మా ఎవరు ఏడవరులే అని అనుకోవద్దు. నువ్వు ఫ్రిడ్జ్ కొన్నా ఏడ్చేవాళ్ళు ఉంటారు, నువ్వు వాషింగ్ మిషన్ కొన్నా ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాడి మూతే ఏడుపు కొట్టు మూతి. వాడు ఏడవకపోయినా వాడి మొహం చూస్తేనే ఏడ్చినట్టు ఉంటుంది. ఏడ్చుకోరా బాబు, ఏడ్చుకో. ఈ నెల నీ ఏడుపును నాకు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. మీ శాపాలన్నీ నాకు దీవెనలుగా మారబోతున్నాయి. అందరు చెప్పండి ఆమేన్. ఎందుకంటే దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించారు. అది గమనించాలి. ఎవరైతే దేవుని ద్వారా ప్రేమించబడతారో వారిని ఈ నెల ఆయన ఆశీర్వాదముగా ఉంచబోతున్నాడు. అందరు చెప్పాలా ఆమేన్. ఆశీర్వాదముగా నీవు ఉండాలంటే దేవుని చేత నీవు ప్రేమించబడాలి. మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు. మనము ఒకవేళ దేవుణ్ణి ప్రేమించామనుకో, మనకు నచ్చినంత వరకే, మన అవసరము తీరినంత వరకే, మనకి ఏదైనా కావాలి అని అనిపించినంత వరకే దేవుణ్ణి ప్రేమిస్తాం. అదే యేసు మనలను ప్రేమిస్తే మన ప్రాణం పోయేంత వరకు ఆయన మనలను ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడే మనలను, అందరు చెప్పండి, దేవుడే మనలను ఈ నెల యేసయ్య మిమ్మును ప్రేమించేటట్లు మీరుండండి. మీరు ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. ఆయన తప్పనిసరిగా మనను ప్రేమించువాడై ఉంటారు. ఎందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయం మార్తా, మరియా, లాజరు అనే ఒక కుటుంబం ఉన్నారు. ఆ యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వాక్యంలో చూడండి, ఒక మాట ఉంటుంది. నీవు ప్రేమించిన, చదవండి ఆ మాట, నీవు ప్రేమించిన ఎవరట చెప్పండి. లాజరు ఎవరు? దేవుని చేత ప్రేమించబడినవాడు. ఈ రోజున నీవు దేవుని ప్రేమను పొందావా? దేవుడు నిన్ను ప్రేమించగలుగుతున్నారా? దేవుని ప్రేమలో మీరు నిలిచి ఉన్నారా? నీవెందుకు ఆశీర్వాదకరముగా ఉండవు?
ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఎక్కడ ఉన్నా ఆయన నన్ను ఆశీర్వాదకరముగానే ఉంచుతాడు. ముందు నేను దేవుని చేత ప్రేమించబడాలి. చాలామంది కోరుకుంటారు, ఆ సేవకుడు మమ్మల్ని ప్రేమించడం లేదు, ఆ విశ్వాసి మమ్మల్ని ప్రేమించడం లేదు, వారు మమ్మల్ని ప్రేమించడం లేదు, వీరు మమ్మల్ని ప్రేమించడం లేదు అని. లోకములో ఎవరు మిమ్మల్ని ప్రేమించకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, లోకములో మిమ్మల్ని ఎవ్వరు ప్రేమించకపోయినా ఏం బాధపడకండి. యేసయ్య మిమ్మును ప్రేమించాలని కోరుకోండి. ఎందుకంటే యేసయ్య మిమ్మును ప్రేమిస్తే మీరు ఫలించబోతున్నారు, మీరు అభివృద్ధి పొందబోతున్నారు, మీరు విస్తరించబోతున్నారు, మీరు భూమిని స్వతంత్రించుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, అందరినీ ఆయన ప్రేమించడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఓకే కాదా? నేను ప్రేమించి తిని, ఒకరినేమో ద్వేషించారు, మరొకరినేమో ప్రేమించారు. అందరినీ ప్రేమిస్తాడని అనుకోకండి. మేము దేవుని సన్నిధికి వస్తున్నాము, వారం వారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలోనే ఉంటున్నాము, దేవుడు మమ్మల్ని ప్రేమించక ఎవరిని ప్రేమిస్తారులని అనుకోవద్దు. తప్పనిసరిగా ఆయన చేత మనము ప్రేమించబడాలంటే వాక్యం చెప్తుంది, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించాను. దేవుని చేత ద్వేషింపబడిన వారు ఆశీర్వాదాన్ని పొందలేరు. ఎవరైతే దేవుని చేత ప్రేమించబడతారో ఈ నెల వారు ఎక్కడ ఉన్న ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేనేదో నా మాటలు చెప్పటం లేదు, ప్రభు నన్ను ప్రేరేపించి చెప్తున్నాడు. ఈ నెల మీరు ఏ స్థలములో నిలబడినా మీరు ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. ఆయన చేత మీరు ప్రేమించబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను, అందరు చెప్పండి, మీరు దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడు మనలను ఎవరిని ఆయన ప్రేమిస్తారు? 4-5 ముగ్గేసాను రాయ్యా, ముగ్గులో కంటే వస్తాడా? కొంతమంది ఇల్లు అలికాను రాయ్యా, బూడిద గుమ్మడికాయ గట్టాను రా. కొంతమంది బూడిద గుమ్మడికాయ గట్టాను రాయ్యావు. ఆయన మనలను ప్రేమించాలంటే, మీరు ఎప్పుడైనా దేవుని చేత ప్రేమించబడాలంటే సామెతల గ్రంథం చదువుకోండి. ఒక మాట ఉంటుంది అక్కడ, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 9వ వాక్యములో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వాక్యములో, అది నీతిని అనుసరించు వానిని నేను ప్రేమించును. దానికి నువ్వేమీ చేయనవసరం లేదు. నీతిని ఎవరైతే అనుసరిస్తారో, నీతి మార్గములో ఎవరైతే నడిపించబడతారో, తల పైకి లేపిన మాటను వినాలి. దేవుని చేత ఒక వ్యక్తి ప్రేమించబడాలంటే, దేవుడు నిన్ను నన్ను మనలను ప్రేమించాలంటే నీతి కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. నీతి కలిగిన కుటుంబముగా నీవు మారాలి. ప్రియమైన దేవుని సంగమా, నీవు ఒక నీతి కలిగిన వ్యక్తిగా, నీతి మార్గం, మంచి మార్గం, సన్మార్గం,
మంచి పనులు. నీతి అంటే అదే. కొంతమందికి ఎంత దుర్నీతో వాడికి ఏదన్నా దక్కలేదంటే ఇంకెవడికి దక్కనేయడం. అలాంటి వాడు అసలు ఆశీర్వదించబడలేడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వారు ఆశీర్వదించబడలేరు. అది దుర్నీతి. నీతి మంచి మార్గం. నీవు నీతి కలిగిన వ్యక్తివైతే, నీతి కలిగిన కుటుంబం అయితే, నీతి కలిగిన సంఘం అయితే, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నీ ఉన్న ఆశీర్వాదముగానే ఉండబోతున్నావు. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదముగా ఉంటావు అంటే దాని అర్థం ఫలించబోతున్నావు, అభివృద్ధి పొందబోతున్నావు, విస్తరించబోతున్నావు, భూమిని లోబరుచుకోబోతున్నావు. ఆమేన్ చెప్పాలి కొంచెం గట్టిగా. నీతి కలిగి ఉండాలి. కొంతమందికి చూడండి ఎంత దుర్నీతి అంటే, నేను ఒక మాట చదువుతా, ఎప్పుడు నాకు కొంచెం ఒక డౌట్ వస్తుంది. అసలు ఆ ఇటలీ పటాలంలో ఎంతమంది లేరు, అయినా కొర్నేలు ఇంటికి ఎందుకు వెళ్ళారు పేతురు? ఇటలీ పటాలం అనబడిన ఒక గ్రామంలో శతాధిపతి అయిన కొర్నేలు ఉన్నారు. అతను క్వాలిఫికేషన్ చూసారా? పిహెచ్డీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసి రోడ్ల మీద అడ్డంగా పంది బొరిలినట్టు బొరలా తాగి, అతని క్వాలిటీ చూడండి. చూడు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఉంటుంది అతని చరిత్ర. 10వ అధ్యాయమేనా? 10వ అధ్యాయం ఎన్నో వాక్యం? మొదటి వాక్యం చూడండి. ఉండెను, ఇది వద్దులే, తర్వాత చూడు. నెక్స్ట్, మంచి కార్యముల లేదా 10వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. అక్కడ పేతురు చెప్తాడు కొర్నేలు గురించి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న ఏ కుటుంబాన్నైనా దేవుడు అంగీకరించును. దానికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, రంగుతో పని లేదు. పేరు పొందినవాడు, బహుధర్మములు చేసినవాడు, ఒక నీతి కలిగిన నీతిమంతుడు కొర్నేలు. దేవుడు అతన్ని ప్రేమించారు. అంగీకరించును అనే చోట నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివినప్పుడు ప్రేమించను అనే మాట రాయబడి ఉంటుంది. ప్రేమించును అంటే దీని అర్థం, నీవు ఎవరివైనా నీతిని అనుసరించే వ్యక్తివైతే తప్పనిసరిగా ఆయన నిన్ను త్రోసివేయడు, ఆయన నిన్ను ప్రేమిస్తారు. ఆమేన్. కొంచెం గట్టిగా. ఆయన ప్రేమించాడంటే ఆయన ప్రేమను పొందుకున్నవాడు ఎలా ఉంటాడు? ఆశీర్వాదముగా ఉంటాడు. ప్రైజ్లో నేను నీతి కలిగిన వాడిని అనుకో, నేను ఏ స్థలములో నిలబడినా నా నీతిని బట్టి నా దేవుడు నన్ను ప్రేమిస్తారు. మనుషులు ఎవరు ప్రేమించకపోయినా పర్వాలా, మనుషులు సహాయం చేయకపోయినా పర్వాలా, దేవుడు నన్ను ప్రేమించారంటే నేను ఆశీర్వాదముగా ఉంటాను. ఆశీర్వాదముగా ఉన్నానంటే అసలు ఆశీర్వాదంలో ఏమున్నాయి? ఫలిస్తాను, అభివృద్ధి పొందుతాను, విస్తరిస్తాను, భూమిని లోబరుచుకుంటాను. ఇది ఆశీర్వాదం. ఇట్టి ఆశీర్వాదం యేసయ్య మీకు కలుగజేయునుగాక. ఆశీర్వాదముగా మీరు ఉందురు అని దేవుడు చెప్పారు. ఎప్పుడు మీరు ఆశీర్వాదముగా ఉందువు అంటే మొదటిగా దేవుడు మనలను ప్రేమించాలి. ఎందుకంటే ఎవరిని యేసయ్య ప్రేమిస్తారో వారు ఆశీర్వాదముగా ఉంటారు. రెండో మాటను కూడా నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి.
సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 21వ వాక్యములో రాయబడిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 21వ వాక్యములో రాయబడిన మాట, సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించారు. జాగ్రత్తగా వినండి ఈ మాట. సౌలు, దావీదు, ప్రజలు, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడతారు. సౌలు దావీదును వెతుకుతున్న రోజులవి. దావీదు వీరున్న అరణ్యములో, ఇక్కడ ప్రజలున్న అరణ్యములో, జీపు అరణ్యములో నివసిస్తున్నారన్న సమాచారం సౌలుకు వినపడితే సౌలు దావీదు దగ్గరికి వెళ్లకుండా అరణ్యములో, ఆ అరణ్యములో ఉన్న ఈ ప్రజల దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు రాజు, మీరెందుకు అరణ్యం అంతా తిరుగుతారు? మీరు ఇక్కడ కూర్చోండి, మేము వెళ్ళి ఆ దావీదు ఎక్కడున్నాడో వెతికి ఆ దావీదును మేము తీసుకొని వచ్చి మీకు అప్పగిస్తాం. ఇది ఒప్పందం. వెంటనే సౌలు అంటారు, మీరు నాయందు కనికరపడినందున, ఆ మాట జాగ్రత్తగా వినండి, మీరు నాయందు కనికరపడినందున దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించును. ఆమేన్ చెప్పండి. మీరు ఆశీర్వాదముగా ఉండాలంటే మీరు కనికరపడే వ్యక్తులై ఉండాలి. అర్థమైందా? మీరు కనికరము కలిగిన వారై ఉండాలి. ప్రియ దైవ జనాంగమా, కనికరం అనే మనస్సు మీలో ఉందా? మనలో ఉన్న కనికరాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదించేది. మనలో ఉన్న కనికరాన్ని బట్టే. కొంతమంది కనికరం అంటే మనం ఎక్కువగా ఎవరి మీద చూపుతామంటే, ఒక భిక్షగాడు ఎవరన్నా వస్తే వాడికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి, అబ్బా నాకెంత కనికరం ఉందనుకుంటాం. ఇంకా ఇంకా మీకు కనికరం ఏమీ లేని వారికి, ఒక 10 మందికి ఏదైనా మనం హెల్ప్ చేస్తే, ఒకరోజు సంవత్సరంలో ఒక్కసారి, ఏదైనా 10 మంది అనాథ పిల్లలు ఉన్నారు, సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మనం తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. అబ్బా నాకెంత కనికరం. మరి రోజు పెట్టేవాడు ఇంకేమనుకోవాలి? అర్థమైందా? ఒక్కరోజుకి అబ్బా నాకెంత కనికరం ఉంది. ఇది భిక్షగాడికి 5 రూపాయలు ఇస్తే తెగ ఫీల్ అయిపోతాం, ఆ రోజు ఏదో పెద్ద చేసామని. దేవుని ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది చేస్తారు, మనమే కాదు చాలామంది చేస్తారు. అయితే దేవుని బిడ్డలు చేయవలసింది ఏంటో ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. లోకములో అందరూ కనికర పడతారు, నువ్వే కాదు నిన్ను మించిన వాళ్ళు ఉంటారు. అయితే దేవుని బిడ్డలు నేర్చుకోవలసింది ఏమిటంటే, శత్రువు మీదైనా దేవుని బిడ్డలు కనికర పడాలి. అందరు చెప్పండి ఆమేనని. భిక్షగాడికో అనాథ పిల్లలకో ఇది కాదు. దేవుని బిడ్డలు మన పగవారితోనైనా కనికరం ఉండాలి, మన శత్రువు మీదైనా మనం కనికరం చూపాలి. మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 23వ వాక్యం చదవండి ఒకసారి. అయ్యో వేషధారులైన దరిద్రపు కొట్టు మొహాలారా. యేసు ప్రభు అన్న అంత మంచిగా అన్నాడు, వేస్తారు. నేనైతే అట ఒరే దౌర్భాగ్యుడా. పాప యేసు ప్రభు కాబట్టి అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అని అంత గౌరవంగా సంబోధించాడు. నాలాంటి వాడైతే ఒరే పనికిమాలోడా, పుదీనాలోను, సోపులోను, పుదీనాలోను, సోపులోను, జలకర్రలోను, జలకర్రలోను, పుదీనాలోను, సోపులోను, 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 జలకర్రలోను, పుదీనాలోను
పుదీనా ఎంత, దాని బతికెంతరా బాబు, 10 రూపాయలు పెడితే కట్ట వస్తుంది. దాన్ని ఇచ్చి అబ్బో నాకేదో పెద్ద కనికరం, ఆ సేవకుడిని నేనే పోషిస్తున్నానని బిల్డప్ కొట్టుకుంటున్న బిల్డప్ రాయుడా. ఈ వాక్యం చదువుకో. పుదీనాల్లోనూ, సోపులోను, జీలకర్రలోను
10వ భాగం ఇచ్చి లక్షలు లక్షలు దొబ్బి తిను. లక్షలు లక్షలు బ్యాంకులో వేసుకో. మందిరానికి మాత్రం 4 పుదీనా కట్టలు ఎత్తుకురా. అర్థమైందో? అక్కడ అంటాడు, న్యాయమను దేవుని కనికరాన్ని మీరు విడిచిపెట్టారు. దేవుని బిడ్డలకు కనికరం ఉండాలి. ఎందుకు ఆ మాట అన్నారో తెలుసా? పుదీనాలోను జీలకర్రలోను ఇవి కాదు. ఒకడు గుంటలో పడితే యేసయ్య వాడిని పడిన గుంట నుంచి లేవనెత్తితే అక్కడికెళ్ళి విశ్రాంతి దినమున వీడిని లేపటం భావ్యమా అంటాడు. అది మీరు కనికరాన్ని విడిచిపెట్టారు. దేవుడు మంచే కదా చేసింది. ఆమె ఎవరో విశ్రాంతి దినాన్ని వచ్చింది, ఆమెను బాగు చేశాడు. ఇక అందరూ యేసు ప్రభును చుట్టుముట్టారు. విశ్రాంతి దినాన్ని ఈమెను బాగు చేయటం ధర్మమా న్యాయమా అని. మీరు 10వ భాగం ఇవ్వడం కాదు. దేవుడు అంటారు, న్యాయమనే దేవుని కనికరాన్ని మీరు విడిచిపెట్టారు. దావీదు చరిత్ర మీరు చదివారో లేదో? దావీదు ఒక ప్రాంతంలో ఒక సైన్యాన్ని వెంట పెట్టుకొని ఒక ప్రాంతంలో నివాసం చేస్తున్నప్పుడు దావీదు తనతో ఉన్న వారందరూ ఒక స్థలానికి వెళ్తే ఆ స్థలములో దావీదు దగ్గర ఉన్న సంపద, స్త్రీలు అందరూ ఆ ఇళ్లలో ఉంటే శత్రువులని అమాలేకీయులు వచ్చి తన సంపదనంతా స్త్రీలను చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఈ చరిత్ర. తీరా దావీదు తన సైన్యమును వెంట పెట్టుకొని గుడారాల దగ్గరకు వచ్చి చూస్తే గుడారములో ఏది మిగల్లేదు, దోపుడు సొమ్ముగా మారిపోయింది. చివరికి వారి స్త్రీలను కూడా వారు లొంగ తీసుకొని వెళ్ళారు. విచిత్రమైన సంగతిని చెప్పనా? ఇక ఉన్న పురుషులందరూ దావీదు మీద వ్యతిరేకమయ్యారు. వీడి వల్లే మా స్త్రీలు కూడా వెళ్ళిపోయారు, అసలు వీడే లేకపోతే మేము వచ్చేవారమా అని అందరూ రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక ఐగుప్తీయుడు పరిగెత్తుకుంటూ దావీదు వైపు వచ్చారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ దావీదుది. సమస్తము కోల్పోయాడు, సమస్తమును పోగొట్టుకున్నాడు. అయినా ఒక శత్రువు, ఐగుప్తీయుడు అనగా శత్రువు, ఒక శత్రువు దాహముతో వస్తే ఏం చేశాడో తెలుసండి? తన దగ్గరున్న నీళ్లను తనకు తాపించి తనకు ఆహారాన్ని పెట్టి తన ప్రాణాన్ని తెప్పరిల్లజేశాడు. ఇదే కనికరం. ఇట్టి కనికరం దేవుని బిడ్డల్లో ఉన్నదా? ఇట్టి కనికరం నేటి సంఘాల్లో ఉన్నదా? మన సిద్ధాంతం అంతా ఏదంటే, మన సిద్ధాంతం అంతా ఏంటంటే ఒక చెంప కొడితే 2 చెంపలు బాధాల. ఒకడెవడన్నా తిడితే వాడికి 4 తిట్లు వేయాల. మళ్ళీ సిగ్గు లేకుండా చెప్పుద్ది ఆమె, ఎట్ట వదిలిపెట్టావరా, నా కడుపునే పుట్టావా, 2 వేసిరా. ఏమో మళ్ళీ ఎడుకొచ్చి శృతి స్తోత్రం అలాంటి వాళ్ళు నరకానికే. ఏ మాత్రం పరలోక ద్వారాలు వీళ్ళ కొరకు తెరవబడవు. ఏది కనికరం? ఆ చరిత్ర మీరు జాగ్రత్తగా చదువుకోండి. భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. అయినా ఒక శత్రువు ఆహారం ఆకలితో వస్తే తనకు ఆహారాన్ని పెట్టి తన ప్రాణాన్ని తెప్పరిల్ల చేశాడు. అది కనికరం. దేవుని బిడ్డలలో అట్టి కనికరం ఉండునుగాక. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. మీకు ఒక మాట చదివిస్తాను, చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ మాట. నిజంగా మీరు చదివితే రాదు, కానీ నేను చెప్తే వస్తుంది గమ్మత్తుగా. ఎందుకంటే మీరు చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం
లూకాసు వార్త 16వ అధ్యాయం. మీరు చదివితే రాదు, నేను చెప్తే వస్తుంది. చూడండి 24వ వాక్యం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వాక్యం చదువు ఒకసారి. తండ్రివైన అబ్రహామా ఏంటట? ఒకసారి గట్టిగా చదువు. ఇప్పుడు తల్లపైకి లేకుండా చదివితే రాదని చెప్పాను కదా. నీ బ్రతుక్కెవడి మీద కనికర పడితే కదరా ఇప్పుడు దేవుడు కనికర పడేది. అర్థమైందా మీకు ఇప్పుడు? ఓ తండ్రి అయిన అబ్రహామా, నా యందు, నీ బతుక్కి ఆ బల్ల కిందనే ఉన్నాడు ఒకడు. ఎవడోడు? బల్ల కిందనే ఒకడున్నాడు. వాడి మీద ఏ రోజైనా కనికర పడ్డావా? అగ్ని ఆరక పురుగు చావక ఆ భయంకరమైన వేదనలో తండ్రివైన అబ్రహామా నా యందు వస్తారు నీ దగ్గరికి. ఏ రోజైనా నువ్వు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావా? ఏ రోజైనా 4 రొట్టె ముక్కలు వాడి కొరకు కింద పడేసావా? ఎప్పుడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని ఎంజాయ్ చేసావు. ఇప్పుడేమో వేదన పడుతూ తండ్రివైన అబ్రహామా, ఈ ప్రార్థన దేవుడు అసలు అంగీకరించడు. ఎప్పుడైనా దేవుని బిడ్డలో ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. ఇయ్యుడి మీకు, చెప్పండి, ఇయ్యుడి మీకు, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతనే దేవుడు మీకు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ సిద్ధాంతాన్ని ఫాలో కావాలి. నువ్వు ఇస్తే దేవుడు ఇస్తారు. నువ్వు ఏ రోజైనా కనికర పడితే దేవుడు నీ మీద కనికర పడేవాడే. ఏయ్ చాలే కూర్చో. అయ్యా కింద సహోదరులు ఉన్నారు, వాళ్ళని ఎవడొకడు చూసుకోండి. నువ్వు చావు, ఆడనే చావు. కొంచెం కనికర పడయ్యా. అసలు నీ బ్రతుకు దినాల్లో ఎప్పుడైనా కనికర పడ్డావా? కనికర పడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. మీరు దీవెనకరముగా ఉండబోతున్నారు. మీరు ఫలించబోతున్నారు. మీరు అభివృద్ధి పొందబోతున్నారు. మీరు భూమిని విస్తరించబోతున్నారు. భూమిని స్వాధీనపరుచుకోబోతున్నారు. అలా ఉండాలంటే నీలో కనికరం ఉండాలి. మొదటిగా చెప్పాను, దేవుడు నిన్ను ప్రేమించాలి. రెండవదిగా, నీలో కనికరం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. జస్ట్ 5 minutesలో ముగిస్తాను. 133వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో 133వ కీర్తన 3వ వాక్యమును చదివితే, అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవముండును. ఎచ్చట? ఇప్పుడు మొదటి 2 వాక్యాలు చదవండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇప్పుడు 3వ వాక్యం చదివితే అచ్చట ఏముంటుంది చెప్పండి అందరూ? ఐక్యత ఉన్న చోట, ఐక్యత ఎక్కడైతే ఉంటుందో, ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో, ఏకత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా. ఆశీర్వాదముగా నీ ఉండాలంటే తప్పనిసరిగా నీలో ఏక మనస్సు ఉండాలి, ఏకత్వం ఉండాలి, ఒక యూనిటీ ఉండాలి. ఎందుకంటే ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. ఈరోజు ఓ దైవ సేవకునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతవరకు మీరు ఏక మనస్సు కలిగి ఉన్నారు? నీ భర్తతో ఏకీభవిస్తున్నావా? లేదా నీ భార్యతో ఏకీభవిస్తున్నావా? నీ సేవకునితో నీవు ఏకీభవించగలుగుతున్నావా? ప్రియమైన దేవుని జనాంగమా, ఆ రోజుల్లో
ఆది అపోస్తుల దినాలలో సంఘాలు బహుగా ఆశీర్వదించబడ్డాయంటే దానికి కారణం పలుసార్లు పలు చోట్ల వారు ఏక మనస్కులై, వారు ఐక్యతతో ఏ ఇంట్లో చేరినా, ఏ సంఘములో చేరినా, ఎక్కడ ప్రార్థనలో ఉన్నా వారందరి నోట ఒకటే ఏకత్వం, ఏక మనస్సు. ఇప్పుడు చాలామంది కలిసి ఉండలేరు, కలిసి మాట్లాడలేరు, కలిసి ఒకరినొకరు విషయాలు పంచుకోలేరు. ఏకత్వం ఏది? భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, అర్థమవుతుందా? పిల్లలు ఒకవైపు. అంత వయసు వచ్చినా భార్యాభర్తలు కలిసి ఉండలేరు. గుర్తుపెట్టుకోండి, ఐక్యత అనేది ఎక్కడుంటుందో దేవుని ఆశీర్వాదం అక్కడుంటుంది. అందరు చెప్పండి ఆమేన్. ఆది అపోస్తుల దినాలలో కొద్ది మందిగా ప్రారంభించిన సంఘం ప్రపంచమంతా విస్తరించి శాఖోపశాఖలుగా ఆశీర్వదించబడడానికి కారణం అపోస్తుల కార్యములో మీరు చదువుకోండి, పలుమార్లు రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 44వ వాక్యం, 46వ వాక్యాన్ని చదివితే, వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక బోధించుచు ఇంటింట సువార్తను వ్యాపింపజేశారు. 46వ వాక్యంలో కూడా చూడండి, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. 44వ వాక్యంలో చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. ఇప్పుడు మనం ఏకంగా కూడాలంటే వారి కులం ఏంటి, వారి మతం ఏంటి, అర్థమవుతుందా? వారి క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ ఫీలింగ్, కుల ఫీలింగ్, ఇది ఎక్కువైపోయింది నేటి సమాజంలో. ఏకత్వం ఎక్కడుంది? ఏక మనస్సు ఎక్కడుంది? ఈరోజు చాలామంది జీవితాల్లో ఏకత్వం శూన్యమైపోయింది. నలుగురు ఏకీభవించలేకపోతున్నారు. ఒకరి ఆలోచన వేరుగా ఉండదు, ఇంకొకరి ఆలోచన కొన్నిసార్లు దేవుని బిడ్డలు ఏక మనస్సులై, అర్థమవుతుందా? చూడండి, ఆది అపోస్తుల దినాలలో మనకన్నా ఎక్కువ శ్రమలు వచ్చాయి, మనకన్నా ఎక్కువ బాధలు అనుభవించారు, మనకన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. అయినా సంఘము నిలకడగా ప్రతిరోజు దేవుని కృపలో నడిపించబడడానికి కారణం ఒకటే మాట, వారు ఏక మనస్కులై. అందరు చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఆ మధ్య నేను చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాను. పాపం రాజుగారు వారి గ్రామంలో ఉన్న వారందరూ ఏకత్వంతో ఉన్నారో లేదో అని టెస్ట్ పెట్టాలని, రేపు మీ దగ్గర ఎన్ని గేదెలు ఉంటే అందరు మనిషికి ఒక 1/2 లీటర్ పాలు తీసుకొచ్చి క్యాన్లో పోయండి అన్నాడట. వారి ఏకత్వం ఏంటో కానీ ఏమండి, మరుసటి రోజు ఆ రాజుగారు ఆ తొట్టి ఓపెన్ చేసి చూస్తే దేవుని మహాకృపను బట్టి నీళ్ళే తప్ప పాలు లేవు. మనిషిని ఎవరినైనా చెడగొట్టాలంటే కొంతమంది బాగా ఏకం అవుతారు, సంఘాన్ని అభివృద్ధి చేద్దామంటే ఏకం గారు. అర్థమవుతుందా? ఒక సేవకుడిని పరామర్శిద్దామంటే ఏకం గారు. మన సంఘాన్ని ఏకమై అభివృద్ధి చేసుకుందామంటే దానికి ఏకం గారు. మీరు ఆశీర్వదించబడాలంటే తప్పనిసరిగా ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. కొంచెం గట్టిగా. యేసన్న గారు చూడండి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక్కడిగా ప్రారంభించిన ఈ హోసన్న పరిచర్యలో ఈ రోజున ప్రపంచమంతా విస్తరించటానికి కారణం ఒక్కటి చెప్పగలను, హోసన్న విశ్వాసుల్లో ఉండే ఐక్యత మరి ఏ సంఘములో ఉండదు. అందరు చెప్పండి ఆమేనని.
ఈ ఐక్యతను ఎవ్వడు చెడపకూడదు. ఈ ఐక్యతను ఎవ్వరు పాడు చేయకూడదు. కొన్ని సంఘాలు వేరు, మన సంఘాలు వేరు. కారణం ఏమిటంటే ఇక్కడ ఐక్యత. మీరు ఐక్యత కలిగి ఉండండి. మీ కుటుంబంలో కూడా తప్పదు. కొన్నిసార్లు కొన్ని మాటలు మనకు బాధను కలుగు చేస్తాయి, కొన్ని మాటలు మనల్ని కష్టపెడతాయి. కొన్నిసార్లు భార్యాభర్తలు ఒకరినొకరు లోబడే తత్వంలో ఉండలేరు, అయినా తప్పదు. నీవు ఐక్యతతో ఉంటేనే దేవుని ఆశీర్వాదం అక్కడ దిగి వస్తుంది. నీవు ఐక్యతతో ఉంటేనే అభివృద్ధిలోనికి నీవు వెళ్ళగలవు. నీవు చెప్పండి, ఈ నెల నీవు ఆశీర్వాదముగా నుందువుగాక. ఆమేన్ చెప్పండి. మీరందరూ ఈ నెల ఆశీర్వాదముగా ఉందురుగాక. అలా ఆశీర్వాదముగా ఉండాలంటే దేవుడు మనలను ప్రేమించాలి. రెండవదిగా మనలో కనికరం అనేది ఉండాలి. మూడవదిగా ఐక్యతలో మనం స్థిరపరచబడి ఉండాలి. ఐక్యతను కాపాడుకోవాలి. ఈ 3 స్వభావాలు మీలో ఉంటే ఈ నెల యేసయ్య మిమ్మును ఆశీర్వాదముగా ఉంచబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.